హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంసీ. ప్రజెంట్ మన గెస్ట్ ఎవరంటే ఆర్జే శేఖర్ భాషా గారు. మన బిగ్ బాస్ లో తనని చూసే ఉంటాం. తను వేసే కామెడీ కానీ తను చేసే ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. కానీ అనుకోకుండా సెకండ్ వీక్ లో రావడం చాలా బాధాకరమైన విషయం, అందరికి తెలిసిందే. కొన్ని విషయాలు అయితే మాట్లాడదాం తీసుకొచ్చేసారు మన స్టూడియోకి. నమస్కారం అన్న. హాయ్ హాయ్ వంశీ. బాగున్నారన్నా? ఏంటన్నా సంగతులు? నడుస్తుంది జీవితం. నడుస్తుంది అలా. సరే అన్న, ఫస్ట్ అయితే బిగ్ బాస్ కి వెళ్ళారు. సెకండ్ వీక్ లో వచ్చారు, ఎలా అనిపించింది? ఎలా అనిపించడం అంటే యాక్చువల్గా వచ్చేద్దామని అనిపించింది మీకే? నాకే వచ్చేద్దాం అనిపించింది. రాకుండా ఉండుంటే కొంచెం డల్ అయ్యేవాడినేమో అని కూడా ఒక చిన్న డౌట్ వచ్చింది. ఎందుకు? ఒకటి ఫిజికల్ గా స్ట్రెంగ్త్ తగ్గిపోయింది. ఓకే. దానికి కారణం ఏంటంటే ఐ బికెమ్ ద ఓన్లీ వెజిటేరియన్ అక్కడ మొత్తం. ఓకే. సో దాని వల్ల నాకు కొంచెం ఫుడ్ ప్రాబ్లం అయ్యి నా కోసం సపరేట్ గా చేయండి అని అడగలేను. అన్ని నేను తినలేను. ఓకే. ఎగ్ కూడా తిన్నాను. ఓకే. ఫుడ్ ఒకటేనా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఫుడ్ అది లేకపోయినా కూడా నేను ముందే ఊహించేటాను సిచ్యువేషన్ ఏమైనా వస్తుందని. ముందుగానే విటమిన్స్, ప్రోటీన్ అవి తీసుకెళ్ళి సప్లిమెంట్స్. ఓకే. బట్ బిగ్ బాస్ ఏదో రూల్ ప్రకారం అది కూడా తీసేసుకున్నాడు. ఓకే. ఇంకా కొంచెం మెల్లగా డౌన్ అవుతుంది బ్యాటరీ. ఓకే. లాస్ట్ 2 days ఆ టైంలో మేబీ ఉండగలిగేవాడినేమో. కానీ ఏమైందంటే లిటరల్లీ పళ్ళు కూడా తీసుకెళ్ళిపోయారు. ఓకే. ఆరెంజెస్, యాపిల్స్ మొత్తం ఖాళీ చేసేసి ఓకే. ఏమీ లేవు. అండ్ లగ్జరీ క్లాన్ లో ఉన్నాను నేను. ఆఖరి క్లాన్ లో వీళ్ళు ఉన్నారు, మణికంఠ అండ్ నిఖిల్. అవును. వాళ్ళ కోసం దయదలిచి బిగ్ బాస్ ఏవో 2-3 ఈ రాగి జావా అవి కూడా పంపించాడు. వాళ్ళకైనా దయ ఉంది. నేనైతే పెద్ద క్లాన్ లో ఉన్నాను కదా, నాకేం అవసరం లేదు అన్నట్టుగానే పట్టించుకోలేదు. సో వాళ్ళకి ఏమీ లేవు కాబట్టి దయదలిచి ఇచ్చారు. నా దగ్గర అన్ని ఉన్నా నేను వెళ్ళాను. మా దగ్గర చికెన్లు, మటన్లు, ఎగ్లు ఇవే. సో అదొకటి ప్రాబ్లం అయింది. అది ఉండగానే ఇంకా కొడుకు పుట్టడం, ఇంకా ఆ టైంలో సరే నేను ఇక్కడ ఉండి ఆడలేకపోవడం కన్నా ఆయన చూసుకోవడం బెటర్, వచ్చేద్దాం అని చెప్పి కొంచెం అది అనిపించింది. అది ఆడియన్స్ ఎలిమినేట్ చేయకపోయినా కంటెస్టెంట్స్ చేతిలో వచ్చినప్పుడు నేను అడిగాను, నేను వెళ్ళిపోతానని. వాళ్ళు కూడా ఇంకా సరే వీడు వెళ్తానంటాడు కదా అని పంపించేద్దాం. అంటే మీరు వచ్చాక చాలా అన్ఫేర్ నామినేషన్, చాలా గొడవలు అయిపోయినాయి ఇక్కడ. బిగ్ బాస్ ఫేక్, చాలా రూమర్స్ వచ్చేసినాయి అన్న. అస్సలు కాదు. బిగ్ బాస్ అనుకున్నా కూడా కొన్నిసార్లు డిసిషన్స్ తిరగబడుతుంటాయి. ఓకే. ఇప్పుడు ఫస్ట్ డిసిషన్ ఎవరిది? ఆడియన్స్. సెకండ్ డిసిషన్ ఎవరిది? బిగ్ బాస్. కొన్నిసార్లు బిగ్ బాస్ ఏం చేస్తాడు, ఇంకా బెటర్ గా ఆడదాం అని చెప్పి కంటెస్టెంట్స్ చేతిలోకి వేస్తాడు ఫైనల్ డిసిషన్ వీళ్ళు. అప్పుడు బిగ్ బాస్ కూడా ఏం చేయలేదు. సో ఇక్కడ 3 ప్లేయర్స్ ఉన్నారు, ఆడియన్స్, బిగ్ బాస్, కంటెస్టెంట్స్. ఆడియన్స్ సరే శేఖర్ ని ఆదిత్య అని పెట్టారు అనుకున్నాం. సరే శేఖర్ కొంచెం లీడ్ లో ఉన్నాడు, ఆదిత్య కొంచెం తక్కువగా ఉన్నాడు, వెళ్తే ఆదిత్య వెళ్తాడు అనుకునే పరిస్థితి ఉంది అనుకుందాం. ఆ టైంలో ఒకవేళ కనుక బిగ్ బాస్ ఉండిచ్చేసి శేఖర్ ఉండిచ్చేసి ఆదిత్య ఉండిచ్చేసి ఉంటే ఏగో అలా ఉండేది కాదు. ఇంకా నేను ఉండేవాడిని. సరే నా కష్టాలేవో నేను పడేవాడిని ఉండి. బట్ అట్ లాస్ట్ మినిట్ లో ఆడియన్స్ అదే కంటెస్టెంట్స్ కి అవకాశం ఇచ్చినప్పుడు నేను ఛాన్స్ తీసుకున్నాను. నేను ముందే చెప్పాను ఆదిత్య కూడా నేను వెళ్తానంటే ఆదిత్య నమ్మలా. నువ్వు అని ఇట్లా మాటలే చెప్తావు, పోయేది నేనే, నాకు తెలుసు, అది ఇది అని చెప్పి అందరికీ అనానిమస్ గా అనిపించింది ఆదిత్య వెళ్ళిపోతాడని చెప్పి అనిపించింది. కానీ నేను ఒకవేళ ఇట్లాంటి ఛాన్స్ వస్తుందేమో అని ముందుగానే వెయిట్ చేస్తుండే. రానే వచ్చింది, అదేదో 6th సెన్స్ లాగా. రాగానే అందరికి చెప్పాను. తర్వాత నేను ముందుగానే పొద్దునే అన్ని ప్యాక్ చేసేసి పెట్టుకున్నాను. అవునా? వెళ్ళిపోదాం అని చెప్పి మొత్తం ప్యాక్ చేసేసుకున్నాను. అప్పుడు వీడు సీరియస్, వీడు వెళ్తానంటున్నాడు అనే విషయం నబీలు వీళ్ళందరూ కూడా గ్రహించారు. ఓకే. అంటే అన్న మీకు ఎలా తెలిసిందన్న ముందర వెళ్ళిపోదామని? ఒక రోజు ముందర అంటే మార్నింగ్ ప్యాక్ చేసిన కారణాలని మీకు ఎలా తెలుస్తుంది? లోపల తెలియదు, నిజంగా తెలియదు. ఆఖరి ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరు ప్యాక్ చేసుకోమని చెప్తారు, వాళ్ళు 2 పంపిస్తారు నామినేషన్. సో మనకేమనిపిస్తుంది అంటే తెలిసిపోతుంది ముందుగానే. అంటే ఎలా అంటే కొంత కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, నేను ఉంటానులే అని చెప్పి అనుకుంటాం కదా. బట్ నాకు ఎక్కడో ఒక చిన్న ఇది, ఏదో ఒక ఛాన్స్ రాకపోద్దా, ఒకవేళ ఏమి రాలేదనుకో అప్పటికి ఎలిమినేట్ అయినా కూడా మేబీ మణికంఠ చేసినట్టు నేను వెళ్ళిపోతానని చెప్పేసేవాడిని. లాస్ట్ టైంలో ఒకళ్ళకి రెడ్, ఒకళ్ళకి గ్రీన్ వస్తుంది, గ్రీన్ వచ్చిన వాళ్ళు ఉండాలి, రెడ్ బాల్ అన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్ వస్తే నేను ఇంకా చెప్పేసి వచ్చేద్దాం అనే స్టేజ్ లోనే ఉండే. ఎందుకంటే ముందు మొత్తం ప్యాకింగ్ చేసేసుకుని వెళ్ళిపోదామని నేను ఫిక్స్ అయిపోయాను. బట్ అది రాకుండా ఇలా ట్విస్ట్ ఇచ్చినప్పుడు ఇంకా వాళ్ళతోనే చేసుకుని వచ్చేసాను. ఓకే. మీరు ఇచ్చిన ఛాన్స్ ఆదిత్య గారు చాలా రోజులు యూజ్ చేసుకున్నారు. కరెక్ట్. అంటే ఇప్పుడు ఆదిత్య ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్ సోనియా.
సోనియా. మీకు అర్థమై ఉంటుంది. అవును చూసిన. ఒక యా ఉండడానికి ఇంకో యా కారణం. అవును. ఆదిత్యకి సోనియా కారణం. ఓకే. కామెడీ. ఎందుకంటే అప్పట్లో వాట్ ఎవర్ రీజన్ సోనియాకి కొంత నెగిటివిటీ వచ్చింది. బిగ్ బాస్ చూపించిన విజువల్స్ వల్ల ఇంకేదైనా కావచ్చు. అది జనాలు గట్టిగా సోనియా వెళ్ళిపోవాలి అంటే ఏం చేయాలి అని చెప్పి సోనియా అగెనిస్ట్ గా ఉండే వేరే ఫ్యాన్స్ కూడా ఆదిత్యకి ఓట్లేసి కొంచెం లీడ్ లో పెట్టారు. ఓకే. దానివల్ల ఆదిత్య ఉండడానికి వీలైంది. అండ్ సోనియా కూడా తనకి ఇంత దారుణంగా నెగిటివిటీ వస్తుంది తెలుసుకోలేక, అంటే గేమ్ లో మనం కటుగా ఉండాలని అనుకుందేమో, ఆదిత్యని కూడా ఒక మాట, నువ్వు పెద్దోడు కదా ఏం చేస్తున్నావు, వెళ్ళిపోతున్నావు కదా వెళ్ళిపో అని ఒక మాట. అది జనాలందరికీ కూడా చిక్కుమని తగిలింది. ఇంత పెద్దోడిని పట్టుకుని ఇంత ఈజీగా అనేసింది ఒక మాట అనేది. కొంచెం అది ఆదిత్యకి ప్లస్ అయింది సింపతి, ఈవిడికి అరోగెన్స్ వల్ల నెగిటివ్ అయింది. మరి మీరు వచ్చేసిన తర్వాత చాలా మంది మీమర్స్ ఆగిపోయారు, మీ జోకులు, మీ టైమింగ్ అంతా చాలా మిస్ అయ్యారు. మీరు ఎలా అనిపించింది బయటకు వచ్చారు? నాకు అసలు బయటకు వచ్చిన తర్వాత నా పొలంలో మలుగులు వచ్చాయి అన్నట్టుగా ఎంత వైరల్ అవుతాయని నేను ఏం అనుకోలే అసలు. నేను మామూలుగా ఏదో చూస్తారు ఎంజాయ్ చేస్తారు అనుకున్నా. కానీ బయటకు వచ్చి రాబోయే ముందు ఒక రూమ్ లో పెడతారు తీసుకెళ్ళమని. ఓకే. ఆ రూమ్ లో మనకి టీవీ ఉంటుంది, యూట్యూబ్ యాక్సెస్ అనేవి ఉంటాయి. ఓకే. కానీ మనకి ఫోన్ ఉండదు, ఎవరితో మాట్లాడలేము, మనం ఏం చేసామో చూసుకోవచ్చు. ఓకే. చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్లే ముందు మనం చేసిన పాపాలు పుణ్యాలు చూసుకోవడం అదనమాట. సో దాంట్లో అన్ని చూసుకుంటుంటే బోల్డ్ మీమ్లు అన్నమాట నాన్ స్టాప్ గా. అన్నిటికంటే బెస్ట్ యూ, ఐ లవ్ యూ, ఇంకా మిరాకిల్, బంగారం, ఇవన్నీ కూడా మీమ్స్ అయిపోయినాయి అసలు. ఓకే. పర్లేదురా బాగుంది, అనవసరంగా తొందరగా వచ్చేసానేమో, నేను ఉండాల్సిందేమో అనిపించినా ఇంకో పక్క లాగుతుంది. కొడుకుని చూడాలి ఆత్రం అనమాట. ఎంత ఇదంటే బిడ్డ పుట్టాడని తెలుసు, ఇంకా సరే ఏదో ఒకటి పంపించేయండి సార్, నేను వెళ్తాను. రూలే రోజు ఉండిపోవాల్సిందే అని చెప్పి కంపల్సరీగా ఉన్నారు. ఆ నెక్స్ట్ రోజు ఎందుకంటే ఎంత దారుణ సిచ్యువేషన్ గమనించు. నీ కొడుకు పుట్టాడు, కొడుకు హాస్పిటల్లో డెలివరీ అయిందని తెలుసు, వచ్చావు బయటకు వచ్చావు, కానీ ఇక్కడ నుంచి హాస్పిటల్ కరెక్ట్ గా 4 కిలోమీటర్లు. అక్కడ కొడుకు క్యారం అంటున్నాడు, నేను వెళ్ళాలి, ఖాళీ కూర్చొని ఉండాలి, వెళ్ళకూడదు, ఇక్కడే కూర్చోండి. సార్ ఎవరికి చెప్పండి సార్, నేను కామ్గా వెళ్ళిపోతాను సార్, నథింగ్ డూయింగ్, అగ్రిమెంట్ సైన్, కూర్చోవాలి. అలా భారంగా కూర్చొని సరే ఒక పక్క వీడియోలు చూస్తున్న టైంలో మొత్తానికి ఆ టైంలో అనవసరంగా రాత్రి 11 గంటలకు రిలీజ్ చేశారు జైలు నుంచి. రిలీజ్ చేయగానే ఇంకెక్కడ మీడియా కూడా వెళ్ళాను, డైరెక్ట్ వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళి ఫోటోని ఎత్తుకొని. తర్వాత ఒక గంట సేపు అక్కడ స్పెండ్ చేసి తర్వాత అరౌండ్ 12 ఆ టైంలో ఈ సారథి స్టూడియో మీరు వచ్చిన అరాచకం జరిగింది. అంత రెస్పాన్స్ వస్తుంది అనుకోలేను. ఎలా అనిపించింది అంత రెస్పాన్స్ చూసాక? మీకు ఎలా అనిపించింది? నేను బిగ్ బాస్ టైటిల్ గెలిచానేమో అనిపించింది, అంత రెస్పాన్స్ వచ్చింది. చూసానా అసలు గొడవ అయిపోతుంది, అసలు మీరు కింద కూర్చొని ఫ్యాన్ పెట్టుకొని చూసారు, ఆ చెమటలు వచ్చేసి మీకు. అదే కదా అసలు, అంటే నాకు తెలిసి ఇంతమంది కంటెస్టెంట్లు వచ్చినా కూడా ఆ రెస్పాన్స్ నాకు తెలిసి ఎక్కడ సూపర్ రెస్పాన్స్. అది దట్ ఇట్ సెల్ఫ్, అంటే 2 వారాలకే ఈ రేంజ్ ఉంటే గట్టిగా ఉండేది ఉంటే అనిపించినా కూడా ఫైన్, దక్కింది. అగ్రిమెంట్ లో ఏముంటది అన్న? అగ్రిమెంట్ అంతా చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయని చెప్పారు. ఎలా ఉంటాయి అగ్రిమెంట్స్? అదే అంటే మనంతటి మనంగా వచ్చేస్తే డబ్బులు కట్టాలి, వాళ్ళంతటి వాళ్ళకి పంపించేస్తే పర్లేదు. ఓకే. సో అలా పర్ వీక్ ఎంత తీసుకున్నారన్న మీరు? అవన్నీ చెప్పకూడదు అనేది కూడా అగ్రిమెంట్ లో ఉంటుంది. ఓకే. ఎన్ని పేజీలు ఉంటుంది అగ్రిమెంట్? ఒక 6 పేజీలు 6-7 పేజీలు. ఓకే. ఇప్పుడు మనకి రిలీజియన్ గురించి మాట్లాడకూడదు, క్యాస్ట్ గురించి, ఎవరిని కించపరుస్తూ పొలిటీషియన్స్ గురించి అలా ఏమి ఉండకూడదు, ఇలాంటివన్నీ ఉంటాయి. ఓకే. ఇప్పుడు మణికంఠ సొంతంగా వచ్చారని అనిపిస్తుంది. మనం నామినేషన్ చూసినా రెడ్ వచ్చేసింది మన గౌతమ్ కి, కానీ గ్రీన్ వచ్చేసింది మన మణికంఠ, కానీ తనే బయటకు వచ్చాడు. తన పే చేసి వచ్చా మరి? లేదు, తనకి ఒంట్లో బాగాలేదనే కారణాల్లో వచ్చాడు కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే. మీకు ఎలా అనిపించింది అంటే మణికంఠ వెళ్ళిపోవడానికి? మీకు ఎలా అనిపించింది మణికంఠ వెళ్ళిపోయిన తర్వాత? అంటే వెళ్ళిపోయినందుకు బాధ లేదు, కొంచెం వచ్చిన తీరు కొంచెం మంచిగా వచ్చాడరా, వస్తే ఇలాగే రావాలి, ఇంతకాలం ఏదన్నా కొంత సింపతి కార్డు వాడేదంతా కూడా దీంట్లో కొడుకుపోయింది. నాకు ఇనిషియల్ గా ఫస్ట్ 2 వీక్స్ నాకు ఏంటి సింపతి గేమ్స్ ఆడుతున్నాడు అనిపించేది. జెన్యూన్ కాదా? నేను కన్విన్స్ అయ్యేవాడిని కాదు. జెన్యూన్ కాదా? నాకు అలా అనిపించేది ఇనిషియల్ గా. ఎందుకంటే అవసరం లేని చోట మాట్లాడుతున్నాడు, ఇక్కడ ఎవరు అడగకపోయినా చెప్పాడు అనేది ఉండేది. బట్ తర్వాత నాకు ఇంప్రెషన్ మారింది. మేబీ పాపం నిజంగానే తనకి ఇటువంటి ఇదేమన్నా ఉందేమో అనిపించింది.
బట్ ఏదైనా లాస్ట్ మూమెంట్ లో తను హుందాగా ఉమ్, నేను నిజంగా ఆడలేకపోతున్నాను, ఓకే. అందుకే నేను వచ్చేస్తున్నాను అని చెప్పిన తీరైతే నేను నిజంగా అప్రిషియేట్ చేస్తాను. కలిసారన్న బయట మొన్న ఈ మధ్యన కలిసి. పరివారంకి వచ్చినట్టు వచ్చారు అందరు. See, ఆటలో ఏమైనా ఉన్నా బయటకు వచ్చిన తర్వాత తమ్ముడే ప్యాకెట్ మరి సోనియా గురించి ఏం చెప్తారు మరి? సోనియా కూడా మంచి ఫ్రెండ్. ఆ, సోనియాతో ఏదో నాకు ఫస్ట్ ఒక చిన్న గొడవ అయింది కానీ నారంజ పండ్ల దగ్గర. కానీ సోనియా గురించి ఎలా అయిపోయిందంటే బయటకు వచ్చిన తర్వాత ఉమ్. ఎవరు పాజిటివ్ గా మాట్లాడినా కూడా మనకి వెనకాల కామెంట్స్ లో వేసుకుంటున్నారు. ఓకే. అలా అయిపోయింది పరిస్థితి. ఉమ్, సో అంటే చాలా నెగిటివిటీ ఉమ్, మధ్య దానివల్ల ఓకే. కొంచెం మేము కూడా గట్టిగా మాట్లాడలేకపోయాం. ఉమ్, అంటే ఏదైనా ఉండొచ్చు, ఇప్పుడు హగ్గులు ఇవన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి అన్న టైంలో సరే కొంతమంది కల్చర్ అది, ఉమ్. కొంతమందికి ఎబ్బెట్టుగా అనిపించవచ్చు. చిన్నోడు పెద్దోడు ఎలా ఆడేది అదే, లోపల అదే. సోనియా? అవన్నీ ఉమ్. నేను ఎక్కువ పట్టించుకునేవాడిని కాదు. ఉమ్, ఏమో వాళ్ళ క్లోజ్నెస్ అదే ఉండేది, ఓకే. వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు నేను పక్కకు వచ్చేసేవాడిని. వాళ్ళు ఉమ్. ఏ రిలేషనో నాకు తెలియదు, ఓకే. దాని మీద నేను పట్టించుకోను, ఓకే. అడగను. ఉమ్. ఉండొచ్చు, లవ్లు ఉండొచ్చు, అన్నలు ఉండొచ్చు, తమ్ముళ్ళు ఉండొచ్చు, ఆ, తల్లి కొడుకులు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ నన్ ఆఫ్ మై బిజినెస్, నేను పక్కకు వచ్చేసేవాడిని. ఓకే. బట్ బిగ్ బాస్ ఉమ్, కెమెరాలు గట్టిగా ఫోకస్. చూసాడు. ఉమ్, నేను బయటకు వచ్చిన తర్వాత చూసాను అది. ఉమ్, ఓకే ఇవన్నీ ఏంది ఇది నేను చూడలే అన్నట్టుగా. కానీ తమాషా చెప్తా, ఇప్పుడు సపోజ్ ఇట్లా 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 అంది అనేది ఉమ్, బాగా అవును. వెళ్ళండి. అవును. ఇప్పుడు ఇట్లా అన్నానికి అంటే ఒక అబ్బాయి అమ్మాయి అనడానికి అమ్మాయి అబ్బాయి అనడానికి తేడా ఉంది. చాలా తేడా ఉంటుంది. అమ్మాయి అబ్బాయిని అన్నప్పుడు ఉమ్, సరే కొంచెం అబ్బెట్టుగా కొన్నాం అనిపించడం, ఏమో ఇక్కడ ఏదైనా పప్పు మరకేమైనా అంటుకుందేమో ఇట్లా అందేమో ఉమ్, అని కూడా నాకు అనిపించింది. ఓకే. అది చెప్పినప్పుడు కూడా కొంతమంది ఉమ్, నువ్వు మరీ ఎక్కువ సపోర్ట్ చేస్తున్నావు అన్నట్టుగా అనేవాళ్ళు కూడా ఉంటారు. ఓకే. బట్ ఏదైనా వాట్ ఎవర్ ఉమ్. వాళ్ళది వాళ్ళ ఇష్టం. సోనియా ఉన్నంత కాలం వాళ్ళిద్దరూ సోనియా చెప్పినట్టు ఆడారు, సోనియా చెప్పినట్టు జరిగింది అంటున్నారు. మరి మీరేమంటారు? అది రియలా? ఆ, ఓకే. అది ఎందుకంటే ఉమ్, ఒక చిన్న సైజు, నేను ఫస్ట్ నుంచి తను అదే అంట రాజకీయం. ఉమ్, ఎలా అంటే వీళ్ళందరూ ఒక బ్యాచ్ కదా, ఉమ్, అంటే సీరియల్ బ్యాచ్ అని, అవును. కన్నడ బ్యాచ్ అని, అవును, ఇలా అవును. రకరకాలుగా చెప్తున్నారు అవును. కదా. కన్నడ అనేది పక్కన పెట్టండి, అది ఉమ్, నేను ఐ డోంట్ బై దట్ పాయింట్. ఉమ్, నిఖిల్, పృథ్వీ, యశ్వి, ప్రేరణ. ప్రేరణ, అంతే. వీళ్ళు ఇంకా నైనిక అండ్ ఉమ్, విష్ణుప్రియ, విష్ణు. వీళ్ళందరూ కూడా తెలిసిన ఒకళ్ళ ఓకే. తెలిసిన బ్యాచ్. ఉమ్, సరే నైనిక అండ్ విష్ణుప్రియ కొంత సపరేట్ గా ఉండే వేరే రూమ్ లో ఉండే, బట్ వీళ్ళందరూ కూడా కలిసి చేసేవాళ్ళు. ఉమ్, అలా ఉన్నప్పుడు ఆ, నాకు అనిపించింది ఓకే. అంటే వీళ్ళందరూ ఒక గ్యాంగ్ అయిపోయారు, ఉమ్, ఏదైనా రేపు ఒకరికొకరు సపోర్టింగ్ ఉమ్, ఓట్లు వేసుకోవడం కానీ లేకపోతే నామినేషన్స్ లో అవును. కానీ వాళ్ళకి చేస్తారు. ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి, అవును. మన క్యాపబిలిటీ తెలియదు కాబట్టి, ఉమ్, ఒకవేళ వాళ్ళు చీఫ్ అయినా కూడా మనకి అవకాశం ఇచ్చే లేదు. ఉండదు. సో అలా నాకు కొన్నిసార్లు అవకాశాలు పోయినాయి. ఉమ్, బట్ సోనియా ఈ పాయింట్ ని గట్టిగా తీసుకెళ్ళింది. ఓకే. మీరంతా ఒకటి కాబట్టి ఉమ్, నువ్వు పార్షియాలిటీ చేస్తున్నావు అని చెప్పి గట్టిగా వేసుకుంది అవును. నామినేషన్ లో. ఉమ్, వేసినప్పుడు నిఖిల్కి భయం వేసింది. ఉమ్, ఆరోపణలే జస్ట్, దానికి ఏ రకమైన ప్రూఫ్ లేదు, ఉమ్, కానీ నిఖిల్ భయపడ్డాడు. ఓకే. అమ్మో ఇది జనాల్లోకి వెళ్ళిందంటే నేను నెగిటివ్ అవుతానేమో ఓహో. అని చెప్పి నిఖిల్ ఏం చేశాడు, వీళ్ళని ఇప్పుడు అంత నెగిటివ్ గా మనతో మాట్లాడితే మనం ఎక్కువ గొడవ వేసుకుంటాం. అవును. ఏంటి నేను అలా ఎందుకు చేశా అని చెప్పి Reverse మొహం మీద మాట్లాడు. వేసుకోవచ్చు. ఉమ్, నిఖిల్ ఇంకా తెలివైన వాడు ఏం చేశాడు, శత్రువునే మిత్రువుని చేసుకుంటే నన్ను రేపటి నుంచి ఎవరు అనరు కదా ఓకే. Too intelligent ఆ? అనే కోణంలో ఆ అమ్మాయి ఎంత అరిచినా ఎంత తిట్టినా నేనైతే ఖచ్చితంగా రివర్స్ బ్యాక్ టు బ్యాక్ ఇచ్చుండేవాడిని. ఉమ్, కానీ నిఖిల్ చాలా తెలివిగా ఆలోచించి ఈ అమ్మాయిని మన దాంట్లోనే పెట్టుకుందాం, ఉమ్, మన సైడే పెట్టేసుకుంటే, చాలా మంది ఆ రోజు క్లాన్స్ లో అదే అనుకున్నారు. ఉమ్, ఈ క్లాన్స్ లో సెలక్షన్ జరిగేటప్పుడు ఉమ్, తనని మన క్లాన్ లో తీసుకుందాం, మనకి అగ్నెస్ట్ గా మాట్లాడదు కదా, ఈ అమ్మాయి ఎక్కువగా ఇట్లాంటి నెగిటివ్ పాయింట్లు మాట్లాడుతుంది, రాజకీయాలు చేస్తుంది, మనకి మన దాంట్లో ఉంటే మన మీదకి రాదు కదా ఓకే. అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ అమ్మాయి ఫిజికల్ ఎబిలిటీస్ ఉమ్, ఉన్నా లేకపోయినా చాలా మంది అదే ఆలోచించారు ఫస్ట్ Hmm. క్లాస్ లో మాట్లాడుకునేటప్పుడు. ఉమ్, అంత పరిగెత్తగలదా, అంత చేయగలదా, అంత చురుకుదనం లేకపోయినా కూడా ఇక్కడ చురుకుదనం ఉంది కదా, ఓకే. ఇది దీంతో అవతల వాళ్ళ మీద పాయింట్లు వేస్తుంది, మన మీద వేయదు, ఉమ్, ఇది చాలు మనకి. ఓకే. ఆ కోణంలో మన దాంట్లో పెట్టుకుందాం అని ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రై చేశారు ట్రై చేసి. సోనియాని. ఓకే. ఆ టైంలో మా క్లాన్ చీఫ్ ఆవిడ యశ్వి కూడా ఉమ్, తను వస్తే తీసుకుందాం అనుకున్నట్టుగానే ఉంది, ఉమ్, బట్ వేరే క్లాన్ లోకి వెళ్ళినట్టుంది. నిఖిల్ దాంట్లో. నిఖిల్ దాంట్లోకి వెళ్ళిందా, మా క్లాన్ లోకి వచ్చినట్టు, మీ క్లాన్. మా క్లాన్ లోనే యశ్వి. వచ్చింది, మా క్లాన్ లోకి వచ్చింది. ఉమ్, బట్ నిఖిల్ కూడా అదే ఓకే. హ్యాపీ
తర్వాత నిఖిల్ మాత్రం సారీ, నిఖిల్ వేరే క్లాన్ లో ఉన్నా కూడా తనతో ఎప్పుడు కూడా ఫ్రెండ్లీగా ఉంటూ రేపు ఫ్యూచర్ లో నామినేషన్ లో నా పేరు రాకుండా చూసుకోవడం, లేకపోతే నాకు అగ్నెస్ట్ గా మాట్లాడకుండా చేసుకోవడం అనే కోణంలోనే నిఖిల్ పృథ్వీ కూడా అక్కడ ప్లాన్ చేసుకుని ఉన్నారు. అది ఆ అమ్మాయి ఏం చెప్తే అది చేయడం, ఈ అమ్మాయి ఏం చెప్తే అది వినడం, అలాంటివి వాళ్ళు అందుకే సరెండర్ అయిపోయారు. మనకి ఎందుకు వచ్చిన గోళ అని. అయితే సోనీ వెళ్ళిపోవడానికి ఓన్లీ దాంట్లో ఉమెన్సే కారణం అనొచ్చా? వాళ్ళు చర్చలు పెట్టుకున్నారు కదా, తను వెళ్ళిపోతే అంటే మేము చూసాం బయట ఆ వీడియోలో చూసినట్టు తను వెళ్ళిపోతే బాగుంటది, తను వెళ్ళిపోతే బాగుంటది, తను అందరు పాయింట్అవుట్ చేశారు. ఉమెన్స్ ఒక్కళ్ళంతా ఉండి తన సోనీ ఒక్కదాన్ని చేసి చాలా పాయింట్స్ చేసి మాట్లాడారు. మరి మీకు ఎలా అనిపించింది? అంటే అక్కడ బేసికల్లీ మొత్తం గ్యాంగులో ఆడ్ మెన్ ఆర్ ఆడ్ ఉమెన్ ఎవరన్నా అనుకుంటే ఫస్ట్ మణికంఠ అండ్ సోనియా వీళ్ళిద్దరిని కొంచెం, మిగతా వాళ్ళందరూ కూడా ఫ్రెండ్లీగానే ఉంటారు. వీళ్ళు ఉన్నప్పుడు ఫ్రెండ్లీగా ఉండి అప్పుడు ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు చెప్పినవి తీసుకొని వెళ్ళి నామినేషన్స్ లో మాట్లాడడం, ఫ్రెండ్షిప్ ని మిస్యూజ్ చేశారనే కోణం ఉండేది. ఇప్పుడు మణికంఠ విష్ణుప్రియ మాట్లాడుకున్నప్పుడు ఎక్కడో నువ్వు కొంచెం గలీగా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పింది గుర్తు పెట్టుకొని అది నామినేషన్ లో వాడాడు. ఆ అమ్మాయి ఇట్లా చేసిందని చెప్పి అది హర్ట్ అయింది విష్ణుప్రియ విషయంలో కూడా అయినట్టుంది ఇది. సో అలాగే ఈ అమ్మాయి కూడా బాగున్నప్పుడు విలువలు మాట్లాడి, బాగాలేనప్పుడు లెక్కలు మాట్లాడే ఆ టైప్ లో. సో బేసికలీ ఈ ఇద్దరే ఎవరన్నా సరే విజయ్ అనుకున్నప్పుడు గుర్తొచ్చేది. ఈ ఇద్దరిలో కూడా ఇంకెవరు అనుకున్నప్పుడు ఫైనల్ గా సోనియాకి వచ్చింది. సో బయట జనాలు ఏమాడుతున్నారు అనేది పక్కన పెడితే ఫస్ట్ నుంచి కూడా అందరితోనూ గొడవలు పెట్టుకుని ఉన్న ఇది వీళ్ళిద్దరికే ఉన్నాయి. మిగతా వాళ్ళు తక్కువ, వాళ్ళ గేమ్ అనుకోవచ్చు అది. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఒరిజినాలిటీ మాకు అర్థమైంది. అందరూ ఓన్లీ గేమ్ కోసం అట్లా ఉన్నారు, బట్ బయట దే ఆర్ రియల్లీ వండర్ఫుల్ పీపుల్. ఎలా బిగ్ బాస్ నుంచి వచ్చాక ఏమైనా సినిమా అవకాశాలు కానీ, ఇప్పుడు సీరియల్ అయితే దాంట్లో షోలో కనబడుతున్నారు, మన సినిమా అవకాశాలు వచ్చినాయా? మరి వస్తున్నాయి కానీ ఇంకా మెటీరియలైజ్ అవ్వాలి. రాజశేఖర్ గారు ఏమంటున్నారు? మాట్లాడుతుంటాడు అప్పుడు. అయితే ఇప్పుడున్న వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇచ్చారన్న బిగ్ బాస్ కి, మీకు ఎలా అనిపించింది? టాప్ 5 లో ఎవరుంటారు అనిపిస్తుంది వైల్డ్ కార్డ్ గురించి? తర్వాత టాప్ 5 వైల్డ్ కార్డ్ లో నాకు టేస్టీ తేజ అండ్ అవినాష్ అవినాష్ బాగా అనిపిస్తారు. రోహిణి కూడా బాగా అనిపిస్తారు. గౌతమ్ ఓకే, అంటే ఎంటర్టైన్మెంట్ కోషెంట్ లోనే నాకు వీళ్ళు బాగా ఎక్కువ నచ్చుతారు. తర్వాత ఆఫ్కోర్స్ మన పాత క్లైన్ లో ఓజీస్ లో నబీల్, ప్రేరణ, నిఖిల్ వాళ్ళు బాగుంటారు. అయితే ఇప్పుడున్న టీమ్ లో టాప్ 5 ఓన్లీ ఉన్న మొత్తం టీమ్ లో టాప్ 5 ఉంటారు. నబీల్ ఒకటి ఉంటాడు. నబీల్ ఒకటి. తర్వాత మరి ఆరోగ్యం అంతా బాగుంటే అవినాష్. అంటే అవినాష్ మొన్న ఏదో కడుపు నొప్పి వచ్చింది వచ్చేసి. బట్ ఇంకొకటి ఏంటంటే నాకు వైల్డ్ కార్డ్స్ కన్నా ఒరిజినల్ గా ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారని అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళన్నీ తెలుసుకొని వచ్చారు కాబట్టి వీళ్ళకి ఆల్రెడీ ఒక్కొక్క ఎడ్జ్ ఉంటుంది. ఏం తెలియని వాళ్ళకి కదా మనం ఎక్కువ న్యాయం చేయాల్సింది. అయితే రోహిణి గారు టేస్టీ తేజ మాట్లాడుకున్నప్పుడు కొన్ని విషయాలు బయటకు వచ్చినాయి. మన కమెడియన్స్ ఎండోలో ఉండలేము, మనం విన్నర్స్ ఎవ్వరు మనకి అన్నారు. మీకు ఎలా అనిపించింది ఆ టైంలో? అది నిజమే. అంటే మన కమెడియన్స్ అనే కాదు, ఇప్పుడు మీరు ఒరిజినల్ గా వచ్చి ఉంటే అది వేరు. మీరు ఆల్రెడీ అన్ని తెలుసుకొని వచ్చారు కాబట్టి ఆల్రెడీ పాత సీజన్ లో ఉన్నారు అది. కానీ దర్ క్యూట్ టు వాచ్. వాళ్ళ కాన్వర్సేషన్ కూడా మనలో ఒక చిన్న సింపతి రేకెత్తిచ్చింది, ఒక థాట్ ప్రొవోకింగ్ అనిపించింది. అంతేరా మనం ఎన్నాళ్ళున్నా మన బఫన్స్ తర్వాత అన్నట్టుగా. కానీ మంచి మంచి గేమ్ ఆడుతున్నారు. మరి విష్ణుప్రియదని పృథ్వీది లవ్ ట్రాక్ నిజమేనా లేకపోతే ఓన్లీ స్క్రిప్టెడా? అంటే బిగ్ బాస్ అంతా స్క్రిప్టెడ్ నడిచిద్ది అంటున్నారు. నువ్వన్నా చెప్పు నిజం. అమ్మాయిని చూస్తే అమ్మాయి నటిస్తున్నట్టు అనిపించదు. కొన్నిసార్లు ఫ్లర్టింగ్ చేస్తుంది, ఓపెన్ గానే ఫ్లర్టింగ్ చేస్తుంది. అది అమ్మాయే చెప్పాలి. ఎందుకంటే నాకు మా అందరి ముందు ఒరిజినల్ గానే తను నాకు తనంటే ఇష్టం, తనంటే ఇష్టం అని చెప్తుంది. సో తనైతే జెన్యున్ గానే చేస్తుందనే నా ఫీలింగ్. ఒరిజినల్ గానే ఇష్టపడిందేమో అనిపిస్తుంది. పృథ్వీకి మాత్రం లేదు, అది గ్యారంటీ. పృథ్వీ ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటాడు, కొంత ఊరికే యాక్షన్ చేస్తాడు. కానీ ఏమున్నా కూడా అది యాక్షన్ అనే గమనించాలి అనేది పృథ్వీ. ఇది ఏదన్నా స్కిట్స్ చేసేటప్పుడు మీద చేయడం లేకపోతే ఇట్లాంటివి స్కిట్స్ పరంగానే ఉంటాయి తప్ప నడుస్తూ ఉంటాయి. మేబీ అతనికి అంత ఇంట్రెస్ట్ లేదని అనిపిస్తుంది.
ఓకేనా బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత లైఫ్ చేంజ్ ఏమైనా అనిపిస్తుందా మరి అక్కడికి ఇక్కడికి అప్పటికి ఇప్పటికి అనిపిస్తుంది? అనిపిస్తుంది, గ్యారంటీగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు గుర్తుపడుతున్నారు. సో కార్లో వెళ్తుంటే ఆపి మరి సెల్ఫీలు తీసుకుని వెళ్తున్నారు. ఎలా అనిపించింది ఆ టైంకి? ఎలా అనిపిస్తా ఉంటది? అంటే బిగ్ బాస్ చాలా పెద్ద షో, మంచి అవకాశం, అంతవరకు తెలుసు. కానీ ఇంత పెద్ద షో అనే విషయం బయట జనాలు అంటే తెలియని వాడు లేడు, ఇంకా బిగ్ బాస్ చూడని వాడు లేడు అనే టైప్ లో ఉంది. ఓకే, అంటే మీరు 1,00,000 మంది ఉంటే అందులో 95,000 మంది 99,000 మంది చూస్తున్నారు. ఓకే, ఆ రేంజ్ లో ఉంది. ఓకే, మీరు వచ్చాక బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ తగ్గిపోయింది, బోర్ కొడుతుంది, అసలు ఏం లేదు, స్టఫ్ లేదు, అనవసరంగా శేఖర్ గారిని పంపించేశారు, ఉంటే బాగుంటేది అని చాలా మంది అనుకుంటున్నారు. మరి మీకేమనిపించింది మరి అప్పుడు 2 weeks కి తర్వాతకి? మీరు అనుకునేది వేరు, బిగ్ బాస్ అనుకునేది వేరు. ఫస్ట్ పాయింట్, బిగ్ బాస్ కి మేబీ ఎక్కడో ఒక సమ్ పాయింట్ లో నేను నచ్చలేదేమో అని ఒక చిన్న ఇది అనిపించింది. దానికి కారణం ఏంటంటే నచ్చనంత మాత్రాన పంపించేయాలి అనుకోండి బిగ్ బాస్. ఓకే, నాకు అది ఎందుకు వచ్చింది అంటే బేసికలీ ఈ ఎంటర్టైన్మెంట్ జోకులు కాకుండా ఎక్కువగా అరవడాలు, లేకపోతే ఏడుపులు, పెడబొబ్బలు, ఓదార్పు యాత్రలు, ఇలాంటి వాటిలో నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాలి. ప్యూర్ జెన్యున్ సరదాగా ఉండడంలోనే ఉన్నా. బట్ ఈ యాంగిల్ ఎక్కువ ఇష్టపడుతున్నారేమో బిగ్ బాస్ అని నాకు ఎక్కడో ఒక చిన్న డౌట్. లాస్ట్ అంటే సెకండ్ వీక్ లో నేను ఆడినప్పుడు కొన్ని గేమ్స్ లో నాకు అవకాశం కూడా రాదు. ఓకే, ఆయన డైరెక్ట్ గా పేర్లు ఇచ్చేసారు, మీ ముగ్గురు ఆడండి, మీ ముగ్గురు ఆడండి, మీ ముగ్గురు ఆడండి. వచ్చిన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ అవకాశాలు వచ్చినాయి. మణికంఠ 4-5 సార్లు అవకాశం వచ్చింది, అండ్ మా టీంలో వాళ్ళకి కూడా పృథ్వీకి 2-3 సార్లు అవకాశం వచ్చింది. బట్ నాకు ఒక్కసారి కూడా అవకాశం రాదు. ఓకే, మేబీ ఆయన నచ్చలేదేమో అనిపించింది. ఓకే, తర్వాత లాస్ట్ ఒకే ఒక గేమ్ కి సంచాలకుగా పెట్టి చేశారు. సో అదొకటి అనిపించింది. అంటే మీరు మొన్న ఫస్ట్ బయటకు వచ్చిన తర్వాత చూసుకున్న తర్వాత దానికి కన్ఫర్మేషన్ లాగా కూడా అనిపించింది. ఎందుకంటే నేను 2,000-3,000 జోకులు పడి ఉంటాయి అక్కడ, 10-15 వచ్చింది అంతేనా? సో అది నాకు అరే ఏమైనాయిరా ఇవన్నీ అని చెప్పి అనిపించింది. మీరు చెప్పిన ప్రెస్ మీట్ లో కూడా వచ్చింది ఆ రోజు నైట్ వచ్చిన తర్వాత, ఏదో దాంట్లో పెప్ బాటిల్ లో కలిపి ఏదో పెట్టని చెప్పారు. పల్పి ఆరెంజ్ లో ఖాళీ బాటిల్ దొరికితే దాంట్లో నీళ్లు పోసి కారం పసుపు వేసి అదే కలర్ లో తయారు చేసి జేబులో పెట్టుకుని తిరుగుతుంటే ఆదిత్య వచ్చి నువ్వు కొట్టేసే మా దగ్గర నుంచి చెప్పి తీసుకుని వెళ్ళి ఏమైంది అప్పుడు? అంటే స్క్రీన్ లోకి అయితే రాలేదు, మీరు చాలా ఫీల్ అయ్యారు ఆ రోజు చూసిన నేను. అదొకటే కదా, ఇలాంటి కొన్ని వందలు జోకులు. ఒక 2 జోకులు చెప్పండి నా మీద. మీ మీద లేకపోతే అప్పుడు జరిగింది నా మీద చెప్పండి. శివ వంశీ తక్కువ అలా చెప్పాడంటే కష్టం అవుతుంది. టాపిక్ లో రావాలి. చెప్పండి, పేరు దగ్గర నుంచి చెప్పాలి. ఓకే, ఇప్పుడు మీరు జస్ట్ వంశీ మీద చెప్పాలంటే జస్ట్ వంశీ పేరు మీద తీసుకోవాలి. ఓకే, ప్రతి రైలు మీద ఎక్స్ప్రెస్ ట్రైన్స్, సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ మీ పేరు ఉంటుంది. ఎక్కడన్నా ఎక్కడ అదే చెప్పాను. వంశీ ఎలా ఉండదు ఏమో అన్నా, కంపార్ట్మెంట్ పేర్లు ఉంటాయి కదా, S1, S2, S3 అలా ఉంటాయి కదా. అందులో ఒక కంపార్ట్మెంట్ లో మీ పేరు ఉంటుంది. అంటే చార్ట్ లో కాదు, కంపార్ట్మెంట్ పేరే మీ పేరు. ట్రైన్ కి వెళ్తానే ఉంటాం ఎక్కడ. సో మామూలుగా మీరు సెకండ్ క్లాస్ లో వెళ్తారా, ఫస్ట్ క్లాస్ లో వెళ్తారా, ఏసీలో వెళ్తారా? నార్మల్ సెకండ్ క్లాస్ లో వెళ్తారా? సెకండ్ క్లాస్ లో వెళ్ళినా కూడా ఫస్ట్ క్లాస్ ఏమని ఉంటుంది, 1A 1B 1C అని ఉంటుంది. 1C ఎక్కడి నుంచి పడకొచ్చావన్నా? ఏం చేయాలి, తక్కువ రాలేదు కాకపోతే. ఓకే, అసలు ఇవన్నీ మెమరీస్ అంతా మిస్ అయ్యారన్నా. నిన్నైతే ఉండాల్సింది, మేము కూడా మిస్ అయ్యాను. బాగుంది. సరే అన్న, సరే ఈ టాపిక్ అంతా బిగ్ బాస్ అయిపోయింది మనకి. నెక్స్ట్ వచ్చేసి నీ గురించి కామెంట్స్ వస్తా ఉన్నాయి. అంటే నువ్వు వైరల్ అయింది ఎక్కడంటే రాజ్ తరుణ్ గారి విషయంలో బాగా వైరల్ అయ్యారు. బాగా పోటీ కష్టపడి తనకు ఉన్న నిజాన్ని ఏందో బయట చూపించారు. మీరు కనుక లేకపోతే రాజ్ తరుణ్ గారు ఏమైపోతారు నాకు అందరికీ ఉంది. చాలా కష్టపడి తను చాలా 2 సినిమాలకు కూడా స్టేజ్ మీద నుంచి చేశారు మీరు. మరి ఏంటన్నా అసలు తర్వాత రాజ్ తరుణ్ గారు, తర్వాత జానీ మాస్టర్, తర్వాత హర్ష సాయి, ఇంకా సో వస్తూనే ఉన్నాయి. మరి మీరేమంటారు వీటన్నిటి గురించి? మీకు ఒక బిరుదు కూడా ఉంది. సరే, బిరుదు గురించి తర్వాత మాట్లాడదాం, ఈ టాపిక్ చెప్పేసి. కాదు, ఫేక్ కేసులన్నీ క్లియర్ కట్ గా తెలిసిన తర్వాత నేను ఎంటర్ అవుతున్నా. ఓకే, జస్ట్ గా
మీరు చేయాల్సిన పని నేను చేస్తాను అంతే. జర్నలిస్ట్ గా మనం అడగాలి గట్టిగా. అవును. సో తప్పు ఉన్నప్పుడు ఖచ్చితంగా భయపడకూడదు, గట్టిగా అడగాలి. ఉమ్, అది నేను గట్టిగా నిలబడ్డా. ఏ దాడులు జరగనివ్వండి, ఉమ్. లేకపోతే కేసులు పెట్టనివ్వండి, ఏమైనా కూడా నేను నిలబడ్డా. ఓకే. రాజ్ తరుణ్ గారికి మీకు ఏమన్నా ఇంత ముందుల పరిచయం కానీ? పరిచయం ఉంది, పరిచయం ఉంది. పరిచయం ఉంది. ఓకే. ఒక అంటే బీభత్సమైన బెస్ట్ ఫ్రెండ్ అయితే కాదు, ఉమ్. నార్మల్ ఫ్రెండ్. ఓకే. అంటే మామూలుగా ఇట్లా ఇంటర్వ్యూస్ లో పరిచయం. ఉమ్, ఉమ్. తర్వాత వినాయక చవితికి వాటికి వచ్చినప్పుడు పండాలకి అన్న బాగా క్లోజ్ ఉంటాడు, అందరితో సరదా బా- కలిసిపోతాడు. చాలా మెతక మనిషి, చాలా చాలా మంచివాడు, అవును. చాలా మంచివాడు. అటువంటి మనిషి ఇట్లాంటి చేశాడంటే ఫస్ట్ నా నమ్ముద్ది కాలే. ఉమ్, సరే తర్వాత సెకండ్ డే ఎప్పుడైతే ఇది వినిపించిందో, దాని ఉమ్. తర్వాత ఆడియోలు ఇవన్నీ బయటకు ఎక్కిన తర్వాత అప్పుడు నాకు ఒక కన్ఫర్మేషన్. ఉమ్, తర్వాత నేను మన స్టైల్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాం. ఉమ్, ఇప్పుడు మీరు అన్నారే టైటిల్, ఉమ్, ఆ టైటిల్ కన్నా ముందు వచ్చిన టైటిల్ ఏంటి తెలుసా? ఉమ్. సిఐడి. సిఐడి. ఓకే. సిబిఐలో ఉండాల్సిన వాడు నువ్వు బయట ఉన్నావు అని చెప్పి ఉమ్, తర్వాత మాకు చేత అనుమతి ఇవ్వడం మొదలెట్టారు. అవును. సో బట్ అది క్లియర్ కట్ గా మోటివేటెడ్ కేసు. ఇది ఒక రాజధాని కాదు, ఉమ్, చట్టంలో ఉన్న ఈ లొసుగులు వాడుకొని అందరు అమ్మాయిలు చేయరు ఇలా. ఉమ్, ఏ అమ్మాయి వచ్చి నన్ను ఎవరో మానవంగా చేసి రేప్ చేశారని చెప్పి బయట చెప్పుకొని ఏ అమ్మాయి పరువు తీసుకుంటారు? అవును. జనరల్ గా ఎవరు తీసుకోరు అట్లా. ఉమ్, ఒకవేళ అంటే చాలా మంది ఉమ్, ఆ, కుటుంబాల్లో ఎందుకు బయట అందరికి తెలిసి అల్లరవుతాం అని చెప్పి ఏదైనా ఉంటే సెటిల్ చేసేసుకోవడం, లేకపోతే మహా అయితే రౌడీలతో పోయి వాడిని కొట్టించేయడం, ఇట్లాంటివి ఏమైనా చేస్తుంటారు తప్ప ఉమ్, బాహాటంగా అందరికి తెలిసేట్టు ఉమ్, నన్ను పలానా వాడు లేదంటే రేపు నాకు పెళ్లి కావాల్సి వచ్చిందని, నేను బయట తిరగాల్సి వచ్చిన అమ్మాయి ఉమ్, నా పరువు ఎందుకు నేను తీసుకుంటానని ఏమైనా ఆలోచిస్తారు జనరల్. అవును. బట్ అంత కూడా తెగించి బయటకు వచ్చారంటే ఇద్దరే ఒకరు ఉంటారు. ఉమ్, ఇంకంటే ఆవిడ అంత బాధ తట్టుకోలేక వచ్చిందని ఉంటారు. ఇంకొకళ్ళు ఉమ్, అవతల వాళ్ళని డిఫేమ్ చేయాలి, ఉమ్, వాళ్ళకి ఇవి అలవాటే ఉంటాయి బేసికలీ. ఓకే. మీరు గమనిస్తే వాళ్ళ చరిత్రలో ఉమ్, ఇది అలవాటు అయిపోయి ఉంటుంది అనమాట. కేసులు పెట్టడం, ఉమ్. వాళ్ళ మీద ఎంతో కొంత డబ్బులు లాగడం. డబ్బుల కోసం. అది. ఓకే. సో ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా డేంజరస్. ఉమ్, వాళ్ళ వల్ల కొన్ని కొన్ని కుటుంబాలు చితికిపోతుంది. ఉమ్, వాళ్ళకి అగ్నెస్ట్ గా మనం ఖచ్చితంగా ఫైట్ చేయాలి. ఉమ్, ఇది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో మగాళ్ళకి చట్టాలు సరిగ్గా లేవు, ఉమ్, చాలా బయాస్డ్ గా ఉన్నాయి. ఉమ్, బయటికి ఈక్వాలిటీ అంటారు కానీ నిజానికి అసలు మగాడికి ఏ రకమైన ఇది లేదు, ప్రొటెక్షన్ లేదు చట్టాల్లో. ప్రొడక్షన్. చాలా దారుణంగా ఉన్న పరిస్థితి. Okay. వెళ్ళి ఒక అమ్మాయి వచ్చి కేసు పెడితే ఇట్లా అవుతుంది. ఉమ్, బెటర్ బేసికలీ జనరల్ ఎవ్వరు బెటర్ పెట్టారంటే ఖచ్చితంగా ఈ రెండు కోణాల్లోనే ఉంటాయి. ఓకే. అయితే లైవ్ లో చూసినట్టయితే లావణ్య గారు గతంలో మీ మీద చెప్పులు ఇసిరేయటం, చాలా రూడ్ గా మాట్లాడటం బూతులో, మరి ఎలా తీసుకున్నారు? ఎలా? అదేంటంటే ఇప్పుడు వాళ్ళ అనడం వల్ల వాళ్ళ సంస్కారం ఏంటో ఇంకా బయటకు తీసుకొచ్చాం మనం. ఓకే. ఏ రోజు నేను నోరు జారి ఒక మాట అనలా, ఉమ్, అవును. ఒక్క బూతు గాని ఉమ్. ఒక తప్పు మాట గాని కనీసం ఇవాళకి కూడా ఇది అది అని కూడా మాట్లాడలేదు. ఉమ్, ఆవిడ మాత్రం చాలా రూడ్ గా ఉమ్, వాడు వీడు అని మాట్లాడడం, బూతులు మాట్లాడడం, ఫ్యామిలీ గురించి మాట్లాడడం ఉమ్. ఇవన్నీ చేస్తుంది. ఏమైంది ఇక్కడ? ఉమ్, చాలా క్లియర్ కట్ గా ఈ ఎలాంటి మనిషి ఉమ్, అనేది జనాలందరికీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఏ సాక్ష్యాలు అక్కర్లా, ఆవిడ ప్రవర్తన అనేది ప్రపంచం అంతా చూసింది. ఓకే. దాన్ని అలా చెప్పడం వల్ల నేను అది అయిపోను, ఉమ్, కానీ ఆవిడ ఎలాంటిదో జనాలు అర్థమైపోతారు. ఓకే. వాళ్ళ గొయ్యి వాళ్ళు తోక్కున్నారు. ఓకే. అది. సరే, నెక్స్ట్ జానీ మాస్టర్ గురించి అవార్డు ఆగిపోవడం జరిగింది. మన బెయిల్ గురించి వచ్చారు. కొన్ని ఆయనకి ఇచ్చిన పదవులు కూడా దాంట్లో ఎన్నుకున్నది వాళ్ళు మెంబర్స్, బట్ కానీ ఇప్పుడు వద్దని మళ్ళీ తను వెళ్ళి తన కొరియోగ్రాఫర్ ఎవరు ఉన్నారు తను మళ్ళీ మహిళా చట్టాలకు కేసు పెట్టడం, నాకు ప్రొడక్షన్ ఉండదు, మళ్ళీ ప్రాబ్లం అయింది, చాలా ఇష్యూలు అవుతుంది, నడుస్తుంది ట్రెండింగ్ టాపిక్ కూడా. అది మరి మీకు తెలిసింది ఈ విషయాలన్నీ? చాలా క్లియర్ కట్ గా ఉమ్, అదేదో ఆయనకి ఫస్ట్ కేసు పెట్టడం, తర్వాత మనకి ఆడియో వచ్చింది. ఉమ్, ఇది కేసులో ఏం పెట్టారు? ఉమ్, జానీ మాస్టర్ నన్ను బలవంతంగా లొంగ తీసుకొని ఛాన్స్ ఇస్తానని చెప్పి 5 ఏళ్ల నుంచి అత్యాచారం చేస్తున్నారు. ఉమ్, బట్ కట్ చేస్తే మనకి ఆడియో రికార్డులో ఏమన్నా, ఉమ్, జానీ మాస్టర్ నేను ప్రేమించాను, జానీ మాస్టర్ నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, ఇది ఉమ్. అక్కకి తెలిసిపోయింది, ఉమ్, అప్పటి నుంచి గ్యాప్ వచ్చింది, ఆయన ఏదో రకంగా నేను వదలను, ఆయన ఎట్టగైనా సరే లాగుతాను, ఉమ్, ఆయన ఇబ్బంది పడాలి, ఉమ్, ఆయన మానసిక వేదనకు గురవ్వాలి, ఉమ్, ఇలా అని చెప్పి మాట్లాడాను. ఆయనకి నేను ప్రేమగా గిఫ్ట్లు ఇచ్చాను, ఉమ్, వాచ్ ఇచ్చాను, ఇవన్నీ ఇచ్చాను, ఇవన్నీ చెప్పిన మాట్లాడు. ఉమ్, ఖచ్చితంగా ప్రేమ ఉమ్, అంత అర్థం అవుతున్నప్పుడు అక్కడ పెట్టిన కేసు అంతా ఫాల్స్ కేసు అని చెప్పి మనకి అర్థం అవుతుంది. ఉమ్, నాకైతే అర్థమైంది. ఉమ్, సో ఖచ్చితంగా నేను ఒక స్టాండ్ తీసుకున్నాను. ఉమ్, అయితే అక్కడతో ఆగకుండా సరే ఆయన పాపం, నేను అప్పుడు బిగ్ బాస్ లో ఉండే అవును. కరెక్ట్ గా, ఆయన జానీ మాస్టర్ అవును. జైలుకి వెళ్ళడం, ఉమ్, సరే ఆయనకి నేషనల్ అవార్డు కూడా డిక్లేర్ చేయడము, ఆయనకి తీసుకెళ్ళడానికి జడ్జే పర్మిషన్ ఇచ్చారు, అవును. జడ్జి బెయిల్ ఇచ్చారు, ఉమ్, పోయి అవార్డు తెచ్చుకోవయ్యా అని చెప్పి. అవును. కానీ అది డిక్లేర్ చేసిన జడ్జి బెయిల్ ఇచ్చారు అని తెలియగానే నెక్స్ట్ సాయంత్రానికే క్యాన్సర్. అవార్డు సస్పెండ్ చేస్తున్నాం అని అవును. చెప్పి. అర్థమే కాల. ఉమ్, తక్కువనే ఇలా ఇవ్వగానే అప్పటిదాకా ఎవరు అనౌన్స్ చేయరు, అవును. ఆయన తీసుకోవడానికి ఎప్పుడు వెళ్తానగానే పట్టుకున్నారు అవును. అవార్డు.
ఒక జడ్జే డిసైడ్ చేసినప్పుడు నువ్వెవరు మధ్యలో ఆపడానికి? జనాలందరికీ ఫీల్ అయ్యారు ఖచ్చితంగా. రెండోసారి ఆయనకి బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చి సంతోషంగా బయటకు వస్తుంది. నువ్వు సంతోషం ఎట్లా పడతావు? వెంటనే పుష్ప సినిమాలో సాంగ్ క్యాన్సిల్ అని చెప్పి బయట ప్రచారం. అది అంటే ఆయనకి ఏ రకమైన సంతోషకరమైన మూమెంట్ వచ్చినా కూడా వెంటనే ఏదో ఒక బాధాకరమైన చేయాలి. తర్వాత ఆయన ఇప్పుడు ప్రెసిడెంట్ పదవికి ఆయనే ఉండాలి అని చెప్పి కోరుకుంటారు. మీరు చెప్పింది ఏంటది, ఆ అమ్మాయి మహిళా చట్టం నాకు థ్రెట్ ఉంటుంది, ఆయన ప్రెసిడెంట్ అయితే ఆవిడకి థ్రెట్ ఉంటుంది, అందుకే ఆయన ప్రెసిడెంట్ కాకూడదు అని చెప్పి ఎవరినో మహిళా కమిషన్ వాళ్ళని, ఒకవేళ ఇది నిజమైతే, ఒకవేళ వాళ్ళు కనుక అట్లాంటి చర్యలు కనుక తీసుకోవాలనుకుంటే, ఇందువల్ల ఈ కేసు ఉండడం వల్ల ఆయన ప్రెసిడెంట్ కాకూడదు, ఆవిడికి థ్రెట్ ఉండడం వల్ల, అంటే ఒక అమ్మాయికి థ్రెట్ ఉంటుంది అంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ నాయకుడు కదా ఈయన. అందరూ ఓట్లేసి గెలిపించుకున్నారు ప్రెసిడెంట్ ఫలానా అని. ఒక మనిషికి థ్రెట్ ఉందని ఈ ప్రజాస్వామ్యం అంతా రద్దు అయిపోవాలా? ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు, అలా ఆయన ప్రభుత్వంలో ఈయన మీద కేసు పెట్టారు, ఈయన ప్రభుత్వంలో ఆయన మీద కేసు పెట్టారు. ప్రభుత్వాలు మారే టైంలో అంటే జగన్ దిగిపోయారు, ఇంకా రేపు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతున్నారు. ఆ టైంలో జగన్ గారు వెళ్ళి ఇప్పుడు ఈయన కనుక సీఎం అయితే నాకు లైఫ్ కి థ్రెట్ ఉంటుంది, నన్ను తీసుకెళ్లి జైల్లో పెడతారేమో, ఆయన సీఎం చేయకండి అని కేసు పెడితే కరెక్ట్ కాదు. ఆయనకి థ్రెట్ ఉంటుంది కదా అని చెప్పి లక్షల మంది కోట్ల మంది ఎన్నుకున్న ఒక నాయకుడిని తీసుకెళ్లి వద్దని మీరు సీఎం చేయడానికి లేదని చెప్పి పక్కన పెడతారా? నీ థ్రెట్లు ఇవన్నీ నీ పర్సనల్, కోర్టులు న్యాయాలు చూసుకుంటాయి. నీకేదో థ్రెట్ ఉందని చెప్పి ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్న నాయకుడు పక్కన ఎట్ట పెడతావు? కరెక్ట్ గా అంతే కదా. ఇప్పుడు జగన్ గారి మీద ఏదో కేసులు ఉన్నాయి, అంతకుముందు ఏదో ఉన్నాయి, ఆయన కూడా అంతే కదా. ఆయన మీద కేసులు ఉన్నాయి కదా అని చెప్పి నువ్వు చేయడానికి లేదు. జనాలు ఎన్నుకున్నారయ్యా, ఆయన మీద కేసులు ఉన్నాయా ఏదో అన్ని చూసారు, ఆయన అన్ని చూసే కదా జనాలు ఎన్నుకున్నారు. ఖచ్చితంగా అదే ఇక్కడ ఇప్పుడు ఈవిడికి ప్రాబ్లం ఉంటే అది పోలీస్ స్టేషన్ లో పెట్టుకోవచ్చు, కేసులు పెట్టుకోవచ్చు. అంతేగాని ఎన్నిక చెల్లదు అంటే ప్రజాస్వామ్యాన్ని నువ్వు సవాల్ చేస్తున్నట్టు. అంతే. ఇప్పుడు తను అనుకున్నది తనే ఉందంటారా? తనకి ఏమైనా సపోర్ట్ ఉండటం వల్ల తను ఇలా మూవ్ ఆన్ అవుతుంది అంటారా? అదే అనిపిస్తుంది కొన్నిసార్లు. మీరు చెప్పినట్టు చాలా మందికి అలాగే అనిపిస్తుంటుంది. నాకు అసలు ఇప్పటికీ కూడా జనాలు చెప్పిన మాటలు వింటే ఆ అమ్మాయి అసలు అటువంటిదే కాదు, చాలా మంచి అమ్మాయి. ఇప్పుడు మీరు గమనిస్తే ఈ ముగ్గురు కేసుల్లో కూడా ఆడియోలు విన్నాం మనం. వీళ్ళు అరాచకమైన బూతులు మాట్లాడడము, లేకపోతే ఆ సైకో లాగా అరవడం, ఇవన్నీ కూడా చూసాం మిగతా 2 కేసులు. బట్ ఈ అమ్మాయి కేసులో ఎప్పుడు అలాంటివి చూడాల. ఈమె చాలా సౌమ్యంగానే మాట్లాడింది, జానీ మాస్టర్ అంటే ఇష్టం అని చెప్తోంది. కానీ ఆ అమ్మాయి జానీ మాస్టర్ తిట్టిందనో లేకపోతే ఇలాంటివన్నీ కూడా ఎక్కడ మనం ఆడియో వినలా. ఆ అమ్మాయి బయటకు వచ్చి కూడా ఏ రోజు చెప్పలేదు. అలా చెప్పని నేపథ్యంలోనే అందరికి డౌట్లు వస్తుంది, ఈ అమ్మాయి అలాంటిది కాదే, ఈ అమ్మాయి కేసులు పెట్టే అమ్మాయి కాదే, మరి ఎందుకు ఈ అమ్మాయి చేత ఎవరన్నా చేయిస్తున్నారా అనేదే మీకు వచ్చిన ప్రధాన సందేహం అందరికి వస్తుంది. మీ ఎంక్వైరీలో సిఐడి ఎంక్వైరీలో సాక్ష్యాలు లేకుండా మనం ఆరోపణలు చేయము. ఒకవేళ ఏమన్నా ఉన్నా కూడా అనిపించవచ్చు దీనివల్ల ఇది జరిగి ఉండొచ్చు అని చెప్పి మనం డాట్ ని కనెక్ట్ చేసుకోవచ్చు. కానీ సాక్ష్యాలు లేకుండా మనం పెద్దవాళ్ళ మీద అనవసరమైన ఆరోపణలు వేయలేము. కానీ ఆరోపణలు వచ్చేస్తున్నాయి, బయటికి మాట్లాడకపోయినా కూడా పెద్దవాళ్ళ మీద పెద్దవాళ్ళు అని చెప్పి ఆ 2 ఆ 3 అని చెప్పి ఏదో ఒకటి చెప్పేసి చేస్తున్నారు. ఒకవేళ అంటే అది వాళ్ళకి రీచ్ అయిందో లేదో, ఒకవేళ రీచ్ అయితే వాళ్ళు కూడా ఏదన్నా దానికి తగ్గట్టుగా సమాధానం చెప్తే కూడా బాగుంటది. అనవసరంగా లేకపోతే నిందలకి మనం సమాధానాలు చెప్పకపోతే కూడా కొన్నిసార్లు ఒప్పుకున్నట్టే అనిపిస్తుంది. సో ఏదన్నా కూడా కుల్ల చెప్పేసుకుంటే బాగుంటది. నాకైతే ఏ రకమైన సమాచారం లేదు, ఏదో ఇంటర్నల్ గా వాళ్ళు వీళ్ళు చెప్పుకోవడం తప్ప. అవునండి ఆయనే చేశాడు. జానీ మాస్టర్ గారు మాట్లాడారా మీతో? మాట్లాడారు. ఏమన్నారు జానీ మాస్టర్? పాప ఆయనకి జైల్లో జరిగిన ఎక్స్పీరియన్స్, ఇలా ఎంతో మంది ఖైదీలు అండర్ ట్రయల్ అంటే వాళ్ళకి ఏ రకమైన నిర్ధారణ కాల వాళ్ళు చేసినట్టు, చాలా మంది మీద తప్పుడు కేసులు పెట్టి అలా. అంటే ఏంటంటే కేసు పెట్టేశారు, లోపలేసేసారు. ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు అంటే మీరు అన్నట్టు మగవాళ్ళకి ఎందుకు ప్రొడక్షన్ లేదు, అసలు ఎందుకు కేసు పెట్టినప్పుడు ఎందుకు విచారణ జరగకుండా జైలు తీసుకోవడం కారణాలు? దాన్ని రిమైండ్ అంటారు. నీ మీద ఒక ఎలిగేషన్ వచ్చింది, అది నిజమో కాదో తేలే వరకు ఇతన్ని రిమైండ్ లో పెట్టండి. ఆ రిమైండ్ లో పెట్టినప్పుడు నువ్వు బెయిల్ అప్లై చేసుకుంటావు. 14 రోజులకో లేకపోతే 28 రోజులకో లేకపోతే 40 రోజులకో, అలా నీ కేసు తీవ్రతను బట్టి వాళ్ళు బెయిల్ డిలే చేస్తూ వస్తుంటారు. సో
కొన్ని కొన్నిసార్లు 2 ఏళ్ళు 3 ఏళ్ళు బెయిల్ రావు, కొన్నిసార్లు 4, 5 ఏళ్ళు బెయిల్ రావు, కొంతమందికి బెయిల్ కట్టుకోవడానికి డబ్బులు లేక అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి, కొంతమంది అసలు బయటికి వెళ్తే మనకి వస్తుందో రాదో తెలియదు, ఉద్యోగాలు ఉంటాయి తెలియదు, ఇక్కడే ఏదో పని చేసుకుని బతుకుదాం అక్కడ ఉండిపోయే వాళ్ళు కూడా ఉంటారు, ఇలా అన్ని రకాల వాళ్ళు ఉంటారు. బట్ ఏమైనా కూడా చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించే వాళ్ళు చాలా మంది అక్కడ ఉన్నారు. వీళ్ళందరిలో చాలా మంది రేపు నిర్దోషులుగా విడుదలవుతారు, కానీ విడుదలయ్యేదాకా వాళ్ళు ఈ బాధను అనుభవిస్తారు. చాలా తప్పది. దీని గురించి పెద్ద పెద్ద పోరాటాలే జరుగుతున్నాయి. న్యాయవాదులు వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు, కానీ ఇంకా ఎప్పుడో గుర్తుల కాలం నాటి పుస్తకాలు ఐపీసీలు రాసిన, ఇప్పుడు రీసెంట్ గా ఏవో కొన్ని మార్చి బిఎన్ఎస్ అని చెప్పి రాశారు, కానీ ఇంకా అవే ఏమి తేలకుండా వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టేసి ఏమన్నా అంటే ఆయన ఒక మాట అంటారు, సాక్ష్యాలను తారుమారు చేస్తారని ఎందుకని వీళ్ళని లోపల పెట్టండి అని చెప్పి. అది వాడి తారుమారు చేసే సాక్ష్యాలు కదా, వీడి జీవితం మాత్రం తారుమారు అయిపోయి తల కింద లేదు. అంటే అంత పెద్ద అవార్డు, నేను అవార్డు వచ్చినప్పుడు సార్ దగ్గరికి వెళ్ళి ఒక బయట తీసుకున్నాను సార్తో ఫేస్ టు ఫేస్. సార్ మీకు ఎలా అనిపిస్తుంది వచ్చిందంటే, నాకు కాదు వచ్చింది, నా తెలుగు వాళ్ళకి వచ్చింది, చాలా సంతోషం, నాకు ఇలాంటి ఎన్నో రావాలి, మన తెలుగు వాళ్ళకి రావాలని బాగా మాట్లాడారు సార్. నేను వచ్చినందుకు నేను బాగా హ్యాపీ ఫీల్ అవుతాను, కానీ నా తెలుగు వాళ్ళ కోసం ఇంకా బాగా ఫీల్ అవుతుందని చెప్పారు. అలాంటి అవార్డు పోయిన తర్వాత సార్ చాలా వచ్చింది తమిళ్ పాటకైనా కూడా వచ్చింది ఒక తెలుగు వాడికి. కొరియోగ్రఫీ అంటే ఏంటి, దానికి భాష లేదు, డాన్సే కదా. ఈ స్టెప్పులకి ఎవరైనా ఎక్కడైనా చేసినా కూడా అది మన తెలుగువాడు అనేది నిజంగా గర్వం, అందరికీ కూడా గర్వకారణం. కానీ ఒకసారి ఆయనకి ఇవ్వకపోయినప్పుడు అది తెలుగు వాళ్ళందరికీ జరిగిన అవమానంగానే నేను అనుకుంటున్నాను. అందరూ ఎందుకు భావించట్లే మరి అలా? అందరూ ఎందుకు భావించట్లే ఖచ్చితంగా భావిస్తున్నారు. మీరు ఒక్కసారి కామెంట్ చూడండి, ఎక్కడ కూడా జానీ మాస్టర్కి అన్యాయం జరిగిందనే 99% నమ్ముతున్నారు. ఎక్కడ కూడా జానీ మాస్టర్ కి ఇట్లాగే జరగాలి అని ఎప్పుడు అనుకోవట్లేదు. పాపం జానీ మాస్టర్కి అన్యాయం జరిగిందని ప్రతి ఒక్కళ్ళు నమ్ముతున్నారు. దీనివల్ల ఎవరైతే పెద్దవాళ్ళు ఎవరో ఈయన్ని ఈయన వెనకాల ఉండి ఈయనకి ఇట్లా ఈయన ఫేమ్ ని డిఫేమ్ చేసేట్టు చేస్తున్నారు అనిపిస్తున్నారు, వాళ్ళకే కొద్ది గొప్ప డిఫేమ్ అవుతున్నారు తప్ప ఈయనకి ఇంకా సింపతి వల్ల ఉండే ఇమేజ్ ఎక్కువే అవుతుంది. కరెక్ట్ గా చెప్పాలంటే జానీ మాస్టర్ గురించి నాకు తెలిసింది కొంత, ఇంతకు ముందు ఏదో కొరియోగ్రాఫరు ఏవో కొన్ని 3 సినిమాలు చేస్తారని తెలుసు, అవార్డు వచ్చిందని తెలుసు, ఏ సినిమాలో ఏ సాంగ్ చేశారని కూడా నాకు సరిగ్గా తెలియదు. బట్ ఒక్కసారి దీంట్లోకి వెళ్ళొచ్చిన తర్వాత ఆ సింపతి వేవ్ ఏ రేంజ్ లో వెళ్ళిందంటే, జానీ మాస్టర్ ఎవరు, ఏం చేశారు, ఆయన చేసిన సేవలు ఏంటి, ఎంతమంది వీళ్ళకి సేవ చేశారు, అంటే యూనియన్ లో ఎంతమందికి మంచి పనులు చేశారు, ఇవన్నీ కూడా మెల్లమెల్లగా తెలుసుకుంటూ వచ్చాను. ఆయన పర్సనల్ లైఫ్ ఏంటి, పిల్లలు, ఇవన్నీ కూడా తెలుసు. జానీ మాస్టర్ అంటే ఇంతమందికి తెలుసు, ఇవాళ ఇంతమందికి తెలుసు. జానీ మాస్టర్ కి ఫస్ట్ లో ఏదో పని చేసుకుంటున్నారు అనేది, ఇప్పుడు ఆయన ఇంత సింపతి ఉంది ఆయన మీద. సరే, నెక్స్ట్ వచ్చేసి హర్ష సాయి అంటే మన యూట్యూబ్ లో తెలియని వాళ్ళు ఎవరు లేరు, చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్. తన మీద కూడా చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి, తను దొరకలేదు, వెతుకుతున్నాం, ఎక్కడో పట్టుకున్నాం, రకరకాలుగా వచ్చేసినాయి. మరి మీరు జానీ మాస్టర్ ని గోవాలో బెంగళూరులో పట్టుకుని చెప్పారు, గోవా. ఓకే, జానీ మాస్టర్ గోవా ట్రిప్ లో ఉండే, అక్కడ వీళ్ళు వెళ్ళి లొకేషన్ ట్రాక్ చేసి ఆయన్ని మామూలుగా గోవా స్టేషన్ తీసుకెళ్ళి అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది. తర్వాత రిమాండ్ ఇదంతా బట్ హర్ష సాయి విషయంలో ఎవరు పట్టుకోలేదు, ఆయన పట్టుకున్న ఒక పేరుతో తప్పించుకొని తిరుగుతున్న ఒక మాటలు వచ్చింది. ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక అమ్మాయి నిన్ను టార్చర్ చేసింది అనుకుందాం, ఒక అమ్మాయి నిన్ను బాగా ఏడిపించింది అనుకో, లేకపోతే ఒక అమ్మాయి నిన్ను ప్రేమించి నీతో బాగా అక్కడ ఇక్కడ అన్ని చోట్ల తిరిగి బాగా ఖర్చు పెట్టించి నీతో పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఒక రోజున నీతో నాకు పెళ్లి వద్దు, నాకు వేరే సంబంధం దొరికింది, మంచి సంబంధం, నాకు వద్దు పో అని చెప్పి వెళ్ళిపోయింది అనుకో. నువ్వు వెళ్ళింది, సార్ నన్ను ఈ అమ్మాయి అన్యాయం చేసింది సార్, నువ్వు కేసు పెట్టావు అనుకో, సెక్షనే లేదు, కేసు పెట్టడానికే లేదు, దొబేరే అంటారు. అదే ఒక అమ్మాయికి నువ్వే చేసావు అనుకో, ఇలా ఆ అమ్మాయితో తిరిగి ఈ రోజు నాకు నువ్వు వద్దు అని చెప్పంటే ఆ అమ్మాయి వెళ్ళి నీ మీద కేసు పెట్టచ్చు, సెక్షన్ 493 ప్రకారం పెట్టచ్చు. పెడితే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష. సో బేసికలీ తేలేది లేదు, పెట్టేది లేదు, అంటే ఏమీ ఉండదు. వెళ్ళి ఒక కేసు పెట్టచ్చు. నువ్వు ఆ అమ్మాయితో కలిసి తిరిగినా ఏవో 4 ఫోటోలు వీడియోలు ఏవో పెట్టుకొని వెళ్ళి చూపిస్తే ఆ ప్రైమా ఫేసి అంటే ప్రాథమిక ఆధారాలు ఏవో ఉన్నాయని చెప్పి పెట్టేస్తారు కేసు. నిజానికి 100కి 97% కేసులు వీగిపోతాయి. ఏంటంటే ఇప్పటిదాకా అంటే అప్పటిదాకా ఇప్పుడు మగాడు పెడితే కేసు తీసుకోరు, కానీ అమ్మాయి పెడితే అందరు అమ్మాయిలు కూడా పెట్టరు. ఎందుకు, వాళ్ళకి పరుగు పోతే చాలా మంది నేను వీటితో తిరిగాను ప్రపంచం అంతా ఎందుకు నేను చెప్పుకోవాలి అని చెప్పి చాలా మంది అసలు పోలీస్ స్టేషన్ గుమ్మాలు కూడా తొక్కరు. కానీ కొంతమంది
అవుట్ ఆఫ్ ఎక్స్ట్రా పెయిన్ లేకపోతే అవతల వాడిని డిఫేమ్ చేయాలను, ఓకే. ఈ రెండే ఉంటాయి. 2 కారణాలతో వచ్చేస్తున్నారు. అందులో ఈ కారణం మనకి చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. వేరే కారణాలు ఏంటంటే డబ్బులు తీసుకొని ఇవ్వలేదనో, లేకపోతే ఎప్పుడు ప్రామిస్ చేసిన డబ్బులు ఇస్తానని ఇవ్వలేదనో, దానికి కూడా ఈ కేసులు పెట్టడం, ఈ సెక్షన్లు వాడుకోవడం జరుగుతుంది. ఓకే. సో ఇలా నీకు ఛాన్స్ లేదు, వాళ్ళకి ఛాన్స్ ఉంది, వాళ్ళు పెడుతున్నారు. పెట్టిన తర్వాత ఏమవుతుంది, నీ మీద సాక్ష్యాలు ఉన్నా లేకపోయినా ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఆ సెక్షన్లు పెద్ద పెద్ద సెక్షన్లు 7 ఏళ్ళు దాటి ఏవైతే ఉన్నాయో వాటిలో నిన్ను అరెస్ట్ చేసి విచారించే ఇది ఉంటుంది, రిమాండ్లో పెట్టచ్చు. సో తర్వాత తేలచ్చు, ఏం తేలుతాయి, ఏమి లేదు అని చెప్పి కోర్టు బెయిల్ ఇచ్చేస్తుంది. బెయిల్ ఇచ్చేసిన తర్వాత 90% ఆఫ్ ది కేసెస్ లో ఆ అమ్మాయి రాదు, ఈ అబ్బాయి ఎవడాడు. బెయిల్ అయిపోయింది అనుకో, బెయిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కోర్టుకు ట్రయల్ పిలుస్తారు. ఎప్పుడో 3 నెలలకో లేకపోతే సంవత్సరానికో 2 ఏళ్ళకో ఎప్పుడో వస్తుంది. వచ్చినప్పుడు నువ్వు వెళ్తావు, వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి కూడా కనపడుతుంది. ఆ అమ్మాయి అప్పటికి పెళ్లి చేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది, రమ్మన్నా రాదు. ఈ కేసులన్నీ అంతే. 90% ఆఫ్ ది కేసెస్ ఎఫ్ఐఆర్ నుంచి బెయిల్ దాకే తప్ప బెయిల్ వచ్చిన తర్వాత ఏం ఉండదు. సో ఇనిషియల్ గా ఏమవుతుందంటే చాలా మంది భయపడిపోతుంటారు, అమ్మో ఎఫ్ఐఆర్ అయిపోయింది, అమ్మో రిమాండ్, అమ్మో నా పరువు పోద్ది, ఇలా ఇదైపోతుంటారు. కొంతమందికి ఇప్పుడు పోలీస్ ఉద్యోగాలు లాంటి వాళ్ళు లేకపోతే గవర్నమెంట్ జాబులు వాళ్ళకి కొన్నిసార్లు ఇబ్బందులు జరిగి వాళ్ళు సస్పెన్షన్స్ లో పెట్టడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. సో దీనివల్ల కుటుంబాలు తలకిందులు అయిపోవడం, జస్ట్ ఈ మ్యాటర్ ఆఫ్ 1 month ఎఫ్ఐఆర్ పెట్టి బెయిల్ వచ్చేదాకా. కొంతమందికి 14 రోజులు వస్తుంది, కొంతమందికి ఆన్ ద స్పాట్ కూడా వచ్చేస్తుంది, కొంతమందికి యాంటిసిపేటరీ బెయిల్, అరెస్ట్ చేయకుండా ముందే బెయిల్ తెచ్చుకోవచ్చు. సో హర్ష సాయి కేసులో అరెస్ట్ చేయకముందే బెయిల్ అనమాట. ఒకవేళ ఏమైనా అరెస్ట్ చేసేది ఉంటే ముందుగానే బెయిల్. అయితే ఈ అరెస్ట్ చేసేసారనుకో, చేసిన తర్వాత తెచ్చుకోవచ్చు. బట్ అరెస్ట్ కాకుండా ఫస్ట్ వెళ్ళి దాక్కుంటారు, ఎందుకంటే పరువు పోద్ది అని చెప్పి. రాజ్ తరుణ్ విషయమైనా హర్ష సాయి విషయమైనా అరెస్ట్ ఉందో లేదో మనకు తెలియదు. ఫస్ట్ మనం వెళ్ళి ఎక్కడైనా సేఫ్ ఉందాం, లాయర్ తో అప్రోచ్ అయ్యి కోర్టుకి వెళ్ళి చూపిద్దాం. సో కోర్టు కూడా ఊరికనే ఇచ్చేది, నీ సైడ్ న్యాయం ఉంది కొంతైనా అని చెప్పి నమ్మితే, అంటే ప్రాథమిక ఆధారాల్లో అసలు ఈ కేసులో బలం లేదు, ఈ అబ్బాయి సైడే న్యాయం ఉంది, అమ్మాయి కావాలని పెట్టింది అనే ఉద్దేశం కొంతైనా ఉంది అని ప్రూవ్ అయితే నీకు వెంటనే బెయిల్ గ్రాంట్ ఇస్తారు. సో రాజ్ తరుణ్ విషయంలో చాలా క్లియర్ కట్ గా ఈ అమ్మాయి ఇలాంటి కేసు ఇంతకు ముందు మస్తాన్ సాయి మీద పెట్టింది, ఈ 11 ఏళ్ళ రిలేషన్ అంటుంది, మరి ఇతనితో పెళ్లి మస్తాన్ సాయిని పెళ్లి చేసుకోమని అడగడం ఏంటి. సో కేసులో పసలేదు, ఇచ్చేయండి బెయిల్. అలాగే హర్ష సాయి విషయంలో చాలా క్లియర్ కట్ గా ఈవిడే పోక్ చేసి, నువ్వు కృష్ణుడిలా ఉంటావు, నీ కళ్ళు అలా ఉంటాయి, నువ్వు మన్మధుడిలా ఉంటావు, నువ్వు నేను మేనకలాగా నీ చుట్టూ తిరుగుతుంటే నువ్వు విశ్వామిత్రులాగా నన్ను కాదంటున్నావు అని చెప్పి ఈవిడే అతన్ని రెచ్చగొట్టి అతనితో ప్రేమాయణం నడపడానికి ట్రై చేసినట్టుగా అక్కడ ఆడియోలన్నీ. ఇవి జడ్జి గారు విన్నప్పుడు ఏమనిపిస్తుంది, దీంట్లో రేపు ఎక్కడుందమ్మా, నువ్వే ఎగబడుతూ నువ్వే ఆయన రేప్ చేశాడని చెప్పి ఎట్లా పెడతావని డౌట్ ఎవరికైనా వస్తుంది. సో ఇది ప్రైమా ఫేస్ అంటారు. దాంట్లో వెంటనే వాళ్ళకి బెయిల్ వచ్చేస్తుంది. అలా హర్ష సాయి విషయంలో కూడా బెయిల్. కానీ అది వచ్చేలోపు పోలీసులు అరెస్ట్ చేసేసి నేను లోపల పెట్టేసి ఇంట్రాగేషన్ అని ఇవి చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఆ టైంలో నువ్వు సేఫ్ గా ఉండడం కోసం ఎక్కడో తప్పించుకుంటారు కొన్నాళ్ళు. ఇప్పుడు ఈయన వేరే దేశంలో, ఆ టైంకి ఈయన అసలు ఇక్కడే లేడు అనుకుంటా, వేరే దేశంలో ఏదో పని మీద వెళ్ళాడు. సరే బెయిల్ వచ్చిన తర్వాత వద్దా అని చెప్పి మేబీ కొంచెం ఆగాడేమో, వచ్చింది బెయిల్ వచ్చేసాడు. సరే మీరు గమనించినట్టయితే ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఎక్కువ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద, ఫేమ్ ఉన్న వాళ్ళ మీద ఇవన్నీ బయటకు వస్తున్నాయి కేసులు. ఎప్పుడు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు జరిగిన కేసులు అంటే బయటకు వస్తాయి. మరి మీరేమంటారు ఇలాంటి వాటి? ఏవైనా కూడా నీకు అదే చెప్తున్నా, ఈ కేసులన్నీ కూడా ఎఫ్ఐఆర్, బెయిల్, ఆ తర్వాత పట్టించు చాలా వరకు 90% ఆఫ్ ద కేసెస్ బెయిల్ అయిపోయింది, వాళ్ళు కనపడరు వీళ్ళు కనపడరు. వీళ్ళకి నిజంగా ఇది ఈ నెల రోజులు జరిగిన లేకపోతే నెల రోజులు 2 నెలలు బెయిల్ రావడానికి అయ్యే టైంలో వీళ్ళకి జరిగిన మీడియాలో జరిగిన పరాభవం, లేకపోతే పోలీస్ స్టేషన్లు కేసులు అని చెప్పి తిరగడం, ఇవన్నీ జరిగిన తర్వాత నా మీద తప్పుడు కేసు పెట్టారు అని చెప్పి తెలిసి కూడా ఆ అబ్బాయి తిరిగి కేసు పెట్టాడు చాలాసార్లు. అలా పెడితే ఆ అమ్మాయికి 10 ఏళ్ళు పడుతుంది. ఓకే, అలా ఎవరు చేయరు. ఎందుకు చేయట్లేదు అంటే మళ్ళీ ఏం తిరుగుతాం ఈ కోర్టులు పోలీసుల చుట్టూ, ఇది ఒక పెద్ద రొచ్చు. ఈ రొచ్చులో మనం ఎందుకు వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటూ, లాయర్లకి డబ్బులు ఇచ్చుకుంటూ, పోలీసులకి డబ్బులు ఇచ్చుకుంటూ ఇదే పని అయిపోతుంది, మనం ఎందుకు వచ్చిన గోల అని చెప్పి సగానికి సగం మంది, సగానికి కాదు 99% ఎవరు కూడా కేసులు పెట్టరు. సారీ, పర్లేదు. అయితే అలా పెట్టకపోవడం వల్ల వీళ్ళు కూడా ఫ్రీగా తిరిగేస్తున్నారు బయట, తప్పుడు కేసులు పెట్టేసి. నిజంగా తప్పుడు కేసులు పెట్టడం ఎంత తప్పు, ఒక మనిషి జీవితం, ఒక మనిషి ఫ్యామిలీని చెప్పేస్తున్నారు.
అలా చేసేసి కూడా హ్యాపీగా తిరిగేస్తున్నారు. ఉమ్, వీళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పకపోతే ఉమ్, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఉమ్, అందరూ చేయరు ఇట్లా. ఉమ్. చెప్పాం కదా, ఏ ఓకే. అమ్మాయి కూడా బయటకు వచ్చి నన్ను ఒక రేప్ చేశాడని చెప్పుకోదు. ఎందుకంటే ఆ అమ్మాయికి రేపు ఉమ్, పెళ్లికి ప్రాబ్లం అవుతుంది. ఉమ్, అలాగే ఇది కూడా ఎవడో నన్ను మోసం చేశాడని చెప్తే రేపు ఇది అవుతుంది. అవును. జనరల్ గా ఇలాంటి బయటికి రారు. ఓకే. వచ్చారంటే రెండే మోటివ్స్. మరీ తప్పని పరిస్థితులు ఉమ్, లేదు, ఉమ్, వాడి దగ్గర నుంచి ఏదో రకంగా గుంజాలి, డబ్బులు గుంజాలి, ఓకే. వాడిని ఇబ్బంది పెట్టాలి. ఓకే. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ మీ టైం మాకు ఇచ్చినందుకు. ఫన్నీగా చాలా హాట్ గా 2 రకాలుగా నడిచింది అన్నతో. అసలు చాలా బాగా అనిపించింది అన్న. అంతా ఉమ్. ఎఫ్ఐఆర్ నుంచి ఎఫ్ఐఆర్ దాకా. ఇంకోటి మీకు బిరుదు నేను ఇచ్చింది కాదు, కామెంట్స్ లో మీరు చూసినట్టయితే అసలు ఇలాంటి మొగజాతి ఆనిమిత్యం లేకపోతే మనం ఏమైపోతాం. ఒక సినిమాలో సప్తగిరి ఉంటుంది చూసారా, కరెక్ట్. అట్లా చాలా మంది అన్న మీకు ఎంత లేదు, సపోర్ట్ చేస్తున్నారు తెలుసా? అందుకే నిజానికి ఉమ్, ఏదో సెలబ్రిటీస్ కోసం రీల్ చేస్తున్నానే కాకుండా ఉమ్, అందరి కోసం, ఉమ్, ఒక బాధితుల కోసం ఒక సంఘం, ఉమ్, మేము మీకున్నాం, ఉమ్, రేపు ఏదైనా జరిగితే మేము మీ వెనకాల వస్తాం ఉమ్. అని చెప్పి ఒక సంఘం ఏర్పాటు చేస్తున్నాం. చేస్తున్నారా? దీనికి పేరు ఇవన్నీ కూడా ఈ 19వ తేదీన ఓకే. నేను మొత్తం డీటెయిల్స్ చెప్తాను మీకు. ఓకే. ఈ 19వ తేదీ ప్రపంచ పురుషుల దినోత్సవం, ఓకే. వరల్డ్ మెన్స్ డే. ఓకే. మగాళ్ళకి కూడా ఒక డే ఒకటి ఏడ్చింది. ఉమ్, సో ఈ డేలో అయినా సరే మగాళ్ళ రైట్స్ కోసం మనం పోరాడదాం ఉమ్. అని చెప్పి ఈ సంస్థ ఒకటి స్టార్ట్ చేయబోతున్నాను. ఓకే అన్న. సో దీంట్లో లాయర్స్, డాక్టర్స్, ఉమ్, పెద్ద పెద్ద వాళ్ళందరూ, ఎక్స్పర్ట్స్, కౌన్సిలర్స్ ఓకే. అన్ని కూడా. అండ్ ఇటువంటి ఉమ్, యాక్చువల్ గా దీని మోటివ్ ఏంటంటే ఉమ్. ఇలా తప్పుడు కేసులు పెట్టి ఎవరినైతే వేధింపులకు గురవుతున్నారో ఉమ్. వాళ్ళకి ఉమ్. ఒక రక్షణ కల్పించడం. ఓకే. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే ఉమ్. అసలు ఈ తప్పుడు సెక్షన్లకి బలవ్వకుండా ముందుగానే ఒక ముందుగా. రిలేషన్ లోకో ఒక పెళ్లికో వెళ్లే ముందు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు ఉమ్, అని చెప్పి మనం దానికోసం కూడా ఒక కౌన్సిలింగ్ సెషన్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే అన్న. సో రేపు జనరల్ గా ఇప్పుడున్న పరిస్థితిలో ఏమి జరగకుండా పెళ్లి చేసేసుకున్నాం అనుకో. అవును. పెళ్లి చేసేసుకుంటే ఆ అమ్మాయి నీ మీద వెళ్ళి ఏదైనా కేసులు పెట్టచ్చు. ఉమ్, 498 కేసు పెట్టచ్చు నీ మీద. అవును. నన్ను వరకట్నం కోసం వేధిస్తున్నాడు, నువ్వు ఏం చేసినా చేయకపోయినా కేసు పెట్టేస్తారు. ఉమ్, తర్వాత నీ జీవితం తలకిందులు అవుతుంది. ఎందుకంటే నువ్వు మీ భార్య ఎస్టాబ్లిష్డ్ ఉంది కాబట్టి. ఉమ్, ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఉమ్, ఇద్దరు ఫ్రెండ్స్, ఉమ్, అమ్మాయి అబ్బాయి కలిసి ఉన్నారు, లేకపోతే లవర్స్, సడన్ గా ఒక రోజున ఉమ్, ఆ అబ్బాయి నన్ను రేపు చేసిన కేసు పెడతారు. ఇష్టపూర్వకంగానే ఇద్దరు కలిసి ఉంటారు, ఉమ్. సడన్ గా చేసి ఉంటారు. ఓకే. ఇష్టపూర్వకంగా కలిసి ఉన్నారా లేదా అనేది ఆ అమ్మాయి తర్వాత లేదు నీ ఇష్టం లేకుండా చేశాడని చెప్తారు. అవును. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ముందుగానే మనం ఏం జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఉమ్, అనే అవేర్నెస్ కల్పించడం, వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం, ముందుగానే ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అనేది ఒకటి ప్రివెన్షన్, ఒకటి ప్రొటెక్షన్. ఓకే. ఈ రెండు మగవాళ్ళకి ఓకే. మనం తీసుకురాబోతున్నాం. సూపర్ అన్న. ఎందుకంటే మొబైల్ని ఇప్పుడు ఉన్న ప్రకారం మీరు చెప్పింది నిజం. ఎందుకంటే ప్రొడక్షన్ ఎవరికి లేదు, చెప్తున్నారు, పెడుతున్నారు, తీసుకుపోయి ఏమైతే తెలియదు తీసుకుపోయి జైల్లో పెడుతున్నారు. అది రైటా రాంగ్ అని ఆలోచించకుండా జరుగుతుంది. తర్వాత మన లైఫ్ అనేది మెయిన్ అనే లైఫ్ అనేది చాలా ఆగం అయిపోతుంది. సరే, గ్రేట్ అన్న, ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. మేము కూడా ఆ రోజు అటెండ్ అవుతాం. షూర్. ఖచ్చితంగా శేఖర్ భాష అన్న, ఖచ్చితంగా మనం చెప్పవసరం లేదు మీ వాళ్ళకి. ఖచ్చితంగా మన అన్నకి సపోర్ట్ చేద్దాం, ముందర తీసుకుపోదాం. అన్న ఇంటర్వ్యూ అయితే చాలా చాలా బాగా వచ్చింది. అందరూ ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ అన్న.